హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందుంది ఇండియన్ కాంపాక్ట్ ఎస్యూవీ కియా సోనెట్. 2020లో లాంచ్ చేశారండి. మంచి వస్తుంది ఫస్ట్ జనరేషన్ వర్షన్ కియా సోనెట్. పెట్రోల్ అండ్ డీజిల్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండింటిలో వస్తుంది. BS6 స్టాండర్డ్ ఇంజన్. అండ్ కియాలో కొన్ని చేంజెస్ అయితే జరిగాయండి. అండ్ కియా సోనెట్ HTK+ ట్రిమ్లో లోగో మాత్రమే అప్డేట్ అయిందని చెప్పుకోవాలి. అండ్ 13,000 ప్రైస్ కూడా హైక్ అయింది నార్మల్ కంటే. అండ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది బేసిక్ మోడల్ 8 lakhs టు టాప్ అండ్ డీజిల్ ఆటోమేటిక్ 15,77,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. అండ్ కియా సోనెట్ అయినా టోటల్గా 6 ట్రిమ్స్లో అవైలబుల్ ఉంటుంది. HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది 1.2 లీటర్ ఇంజన్ పెట్రోల్ HTK+ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ 8,65,000 ఆన్ రోడ్ 10,27,000 ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. అండ్ కియా సోనెట్ HTK+ అనేది ప్రజెంట్ ట్రిమ్లో అన్నిటికంటే హైయెస్ట్ డిమాండెడ్ ట్రిమ్ అండి. దాదాపుగా 5 to 6 months వెయిటింగ్ పీరియడ్ ఉంది ఈ HTK+ ట్రిమ్కి. అండ్ కియా సోనెట్ అనేది అనంతపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. టువర్డ్స్ ఇండియాకి ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ వారంటీ విషయానికి వచ్చేసి మనకి కంపెనీకి 3 years 1 lakh kilometerకి స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ కావాలనుకుంటే 5 years అన్లిమిటెడ్ వరకు ఎక్స్టెండెడ్ వారంటీకి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ 3 years 24/7 రోస్టెడ్ అసిస్టెన్స్ అండ్ 3 ఫ్రీ సర్వీస్ లేబర్ మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఈ వెహికల్ ఒక డైమెన్షన్ చూసినట్లయితే మనకి లెంత్ వచ్చేసి 3995 mm, విడ్త్ 1790 mm, హైట్ 1642 mm, వీల్ బేస్ 2500 ఉంటుందండి. అండ్ టోటల్ కరబ్ బెడ్ వచ్చేసి 1233 kgs కరబ్ బెడ్ ఉంటుంది. అండ్ కలర్స్ ఆప్షన్కి వెళ్తే మనకి 8 సింగిల్ టోన్ కలర్ అండ్ 3 డ్యూయల్ టోన్ కలర్స్ అవైలబుల్ ఉంటుందండి కియా సోనెట్ అనేది. అండ్ ఈ వెహికల్కి ఫ్రంట్ హెడ్ పార్ట్ డిజైన్ అనేది చాలా అగ్రెసివ్ డిజైన్తో తీసుకొచ్చారండి. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ డిజైన్ చూడొచ్చు. ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ లెవెల్ అడ్జస్టబుల్ హెడ్ ల్యాంప్ విత్ ఎస్కాట్ ఫంక్షన్ విత్ టర్న్ ఇండికేటర్. అండ్ డౌన్లో చూడవచ్చు ప్రొజెక్టర్ టైప్ ఫోగ్ ల్యాంప్స్ విత్ సరౌండెడ్ పియానో బ్లాక్ ఫినిష్ విత్ క్రోమ్ అసెంట్. అండ్ ఫ్రంట్ డౌన్లో చూడవచ్చు మనకి SUV స్కిడ్ ప్లేట్. అండ్ ఈ వెహికల్ ఒక ఫ్రంట్ పార్ట్ డిజైన్ మోస్ట్ అట్రాక్టివ్ డిజైన్ చెప్పుకోవాలండి. అండ్ చూడొచ్చు కియా టైగర్ నోస్డ్ ఫ్రంట్ రేటెడ్ గ్రిల్ విత్ పియానో బ్లాక్ ఫినిష్ with chrome accent, new updated Kia logo, movement that inspire. అండ్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఈ వెహికల్కి మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ అని చెప్పుకోవాలండి. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు. సైడ్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎక్స్టెండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అండి 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఎక్స్టెండ్ గ్రౌండ్ క్లియరెన్స్. ఎలాంటి అన్ అర్బన్ ప్లేస్లో అయినా మనకి ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు ఫుల్ బాడీ SUV క్లాడింగ్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ కలర్ క్లాడింగ్, మోర్ SUV లుకింగ్. అండ్ స్టీల్ చూడొచ్చు. రిమ్స్ వచ్చేసి మనకి 16-inch మెటాలిక్ సిల్వర్ స్టైలిష్ వీల్ క్యాప్స్ అండి. అండ్ డైమెన్షన్ వచ్చేసి మనకి 215, 60 or 60-inch డయామీటర్ టైర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 205 mm ఎక్స్టెండ్ గ్రౌండ్ క్లియరెన్స్, పవర్ అడ్జస్టబుల్ పవర్ ఫోల్డబుల్ టిల్టెడ్ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్స్ విత్ వెల్కమ్ ఫంక్షన్. అండ్ లాక్ అన్లాక్ చేసినప్పుడు మిర్రర్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంటాయి with LED turn indicators, large windshield with 2 wiper blades, and floating type dual tone roof rails with shark fin antenna with sporty looking. And roof rails పైన చూడొచ్చు not apply load and caution information. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్. మనం చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ మన డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ విత్ సెంట్రల్ లాకింగ్. అండ్ డోర్ ప్యానల్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఆల్ బ్లాక్ డోర్ ప్యానల్ విత్ స్పోర్టీ అపెల్. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిరర్స్, సెంట్రల్ లాకింగ్, 4 power windows, glass lock function, and inside door handle opening. And front 2 doors ki 2 tweeters and 4 doors ki 4 speakers. And umbrella holder space. And sitting interior sitting చూడొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఆల్ బ్లాక్ స్పోర్టీ ఇంటీరియర్ క్యాబిన్. అండ్ ఫ్రంట్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఇంటీరియర్ సిట్టింగ్ థీమింగ్ చూడొచ్చు. చాలా బాగుందని చెప్పుకోవాలంటే థీమింగ్ అయితే.
అండ్ డ్రైవర్ సీట్ చూడొచ్చు. అండ్ డ్రైవర్ సీట్ అనేది మనకి హైట్ అడ్జస్టబుల్ ఇవ్వడం జరుగుతుందండి. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్. అండ్ ఎలక్ట్రికల్ హెడ్ ల్యాంప్ లెవెల్ అడ్జస్టబుల్. అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఓపెనింగ్ లెడ్. అండ్ ఫ్రంట్ బ్యానెట్ ఓపెనింగ్ లెవెల్. అండ్ డ్రైవింగ్ పెడల్ చూడొచ్చు విత్ ఫుట్ రెస్ట్. అండ్ ఫ్యూజ్ బాక్స్ కంట్రోలర్. అండ్ ఇంటీరియర్ సీటింగ్ చూడొచ్చు ఈ విధంగా ఉంటుందండి. ఆల్ బ్లాక్ స్పోర్టీ ఇంటీరియర్. మనం కూర్చొని చూద్దాం ఇప్పుడు. అండ్ చూడొచ్చు. అండ్ ఇంటీరియర్ సీటింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. దానికన్నా ముందుగా వెహికల్ ఇగ్నిషన్ ఆన్ చేద్దామండి. అండ్ చూడొచ్చు ఇంటీరియర్ సీటింగ్ మనకి ఈ విధంగా ఉంటుందండి. అండ్ 8 ఇంచెస్ స్మార్ట్ టచ్ స్క్రీన్. అండ్ స్టీరింగ్ కాలం చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ న్యూ లోగోతో మనకి స్టీరింగ్ కాలం చాలా స్ఫూర్తి అప్లైతే మనకి దీంట్లో కనబడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ స్టీరింగ్ కాలం కూడా చాలా స్మూత్ టచింగ్ అయితే ఉందని చెప్పుకోవాలండి. అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ విత్ మ్యూట్ ఫంక్షన్. అండ్ కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్. అండ్ ఫేవరెట్ బటన్. అండ్ వాయిస్ రికగ్నైజేషన్ అండ్ మోడ్ చేంజింగ్ ఫంక్షన్. అండ్ రైట్ సైడ్లో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్. అండ్ ఈ స్టీరింగ్ వచ్చేసి మనకి టిల్ట్ స్టీరింగ్తో ఇవ్వడం జరుగుతుందండి. టిల్టెడ్ స్టీరింగ్ కాలం విత్ న్యూ అప్డేటెడ్ కియా లోగో. అండ్ చూడొచ్చు. అండ్ 3.8 మోనో కలర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ దీంట్లో మనకి డ్యూయల్ ట్రిప్ మీటర్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, అవుట్ సైడ్ టెంపరేచర్, ఇన్స్టెంట్ రేంజ్, ఇలాంటి మల్టీ ఇన్ఫర్మేషన్ మనకి ఈ క్లస్టర్లో చూడొచ్చు. అండ్ కస్టమైజేషన్ కంట్రోల్స్ దీంట్లో ఉన్నాయండి. అండ్ డోర్స్, లాక్స్, ఆల్ థింగ్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో మనకి ఆటో హెడ్ ల్యాంప్ కంట్రోల్ విత్ ఫ్రంట్ ఫోగ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్రంట్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్. అండ్ 8 ఇంచెస్ స్మార్ట్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ కియా ఆర్కేమ్ సౌండ్ ట్యూనింగ్తోని. దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, మిర్రర్ లింక్, వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్, FM, AM, బ్లూటూత్ విత్ రివర్స్ పార్కింగ్ కెమెరాతో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఆల్ మెనూలోకి వెళ్ళుకుంటే మనకి ఫోన్, రేడియో, మీడియా, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వాయిస్ డెమో, అండ్ డ్రైవర్ రివ్యూ మానిటరింగ్, అండ్ సెట్టింగ్స్, అండ్ మాన్యువల్ స్కానర్ కోడ్ ఇక్కడ చూడవచ్చు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనకి చూడొచ్చు వైఫై ఉందండి. అండ్ వైఫై అంటే మనకి ఫోన్ వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్ సంబంధించింది. అండ్ చూసుకోవచ్చు. అండ్ ఫోన్ ప్రొజెక్షన్, ఆన్ ఆఫ్, కనెక్షన్ కంట్రోల్. అండ్ దీని గురించి ఒక వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తున్నట్టు మీకోసం అప్కమింగ్ డేస్లో. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి హోమ్ బటన్ కూడా. అండ్ FMలోకి వెళ్తే మనకి చూడొచ్చు. అండ్ ఇన్ఫో బటన్ ఆన్ ఆఫ్. అండ్ మెన్యూలోకి వెళ్ళిపోతే మనకి స్టేషన్స్ అండ్ QR కోడ్, బ్యాడ్ కోడ్, స్కానర్ ఇలాంటి మనకి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి ఆల్ మీడియా, ఫోన్ ప్రొజెక్షన్, సెట్టింగ్స్ ఇలాంటివి. అండ్ వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్ ఇక్కడ కాలంలో చూడొచ్చు. అండ్ టైమ్ అండ్ టెంపరేచర్ మనకి పైన చూపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి స్ట్రీక్ ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది, ఛానల్ చేంజింగ్ స్ట్రీకింగ్ ఫంక్షన్ అండ్ సెటప్ ఫంక్షన్. అండ్ రైట్ సైడ్లో మనకి రేడియో కంట్రోల్ అండ్ మీడియా అండ్ ఫేవరెట్ బటన్ అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజింగ్ అండ్ ట్యూనింగ్ కంట్రోల్. నేను డౌన్లో చూడవచ్చు మనకి హజార్డ్ స్విచ్. అండ్ డౌన్లో మనకి ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసేయండి విత్ ఈకో కోటింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అండ్ బ్లోయర్స్ ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అండ్ AC ఆన్ ఆఫ్ అండ్ AC డైరెక్షన్ మోడ్, ఫ్రంట్ రేర్ డిఫోగర్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్ AC ఆన్ ఆఫ్ బటన్ అండ్ టెంపరేచర్ సెట్టింగ్.
అండ్ ఏసీ విన్స్ చూడవచ్చు ఫ్రెండ్స్, కాక్పాట్ డిజైన్ ఇన్స్పైర్డ్ డాష్బోర్డ్. అండ్ డౌన్లో కూడా చూడవచ్చు మనకి మొబైల్ స్పేసింగ్ కూడా ఉందని చెప్పుకోవాలి. అండ్ మొబైల్స్ అండ్ కాయిన్స్ స్టోరేజ్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లో మనకి 12 వోల్ట్ పవర్ పోర్ట్ అండ్ యూఎస్బి పోర్ట్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి గేర్ బాక్స్ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 5 స్పీడ్ స్మార్ట్ స్ట్రీమ్ పెట్రోల్ ఇంజన్ అండి. విత్ రివర్స్ ఈ విధంగా వేసుకోవాలి. అండ్ స్టీరింగ్ అడాప్టివ్ టు గైడ్ లైన్ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెంట్రల్ కన్సోల్లో చూడవచ్చు మనకి సిల్వర్ ఫినిషింగ్ హ్యాండ్ బ్రేక్ అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ చూడవచ్చు విత్ లెదర్ ఫినిషింగ్. లోపల మనకి స్టోరేజ్ కెపాసిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ వ్యాలెట్స్ అనేవి అలాంటివి మనకి దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ డాష్బోర్డ్ ఇన్స్పైరింగ్ చూడవచ్చు ఫ్రెండ్స్, కాక్పాట్ ఇన్స్పైర్డ్ డిజైనింగ్ ఫ్రంట్ డాష్బోర్డ్. అండ్ ఇక్కడ చూడవచ్చు ఎయిర్ బ్యాగ్ ఇమోజీ అండ్ లార్జ్డ్ గ్లో బాక్స్ అండ్ మాన్యువల్ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అండ్ సన్ గ్లాస్ హోల్డర్ అండ్ ఫ్రంట్ క్యాబిన్ ఇల్యూమినేషన్ కంట్రోల్స్. అండ్ ఫ్రంట్ డిజైన్ మొత్తం చాలా బాగుందని చెప్పుకోవాలండి. అండ్ కాక్పాట్ డిజైన్ ఇన్స్పైరింగ్ కాబట్టి మనకి న్యూ అప్డేటెడ్ ఫ్రెష్నెస్ అయితే మనకి డాష్బోర్డ్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డ్రైవర్ సైడ్ వ్యాంటీ సన్షేడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ వ్యాంటీ మిర్రర్ విత్ సన్షేడ్. ఇదండి ఫ్రంట్ వచ్చేసి. మీకు ఏమనిపించిందో కామెంట్స్ షేర్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. అండ్ బ్యాక్ ప్రొఫైల్ చూడొచ్చు మనకి. రేర్ ప్రొఫైల్లో మనకి అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్ వచ్చేసి మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డోర్ ప్యాడ్ చూడొచ్చు, డోర్ ప్యానల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి. అండ్ బ్లాక్ కలర్ డోర్ ప్యానల్ అండ్ సేఫ్టీ రేర్ చైల్డ్ లాక్స్ అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్, బ్యాక్ పవర్ కంట్రోలర్. అండ్ సీటింగ్ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇంటీరియర్ సీటింగ్ మనకి ఈ విధంగా కనబడుతుంది. బ్యాక్ సీటింగ్ వచ్చేసి అండ్ హెడ్ రెస్ట్ చూడవచ్చు అండ్ ఫిక్స్డ్ రేర్ హెడ్ రెస్ట్. అండ్ ఇంటీరియర్ థీమింగ్ చూడవచ్చు మనకి ఈ విధంగా కనబడుతుందండి. అండ్ ఇంటీరియర్ థీమింగ్ సీటింగ్ థీమింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ కూర్చొని చూద్దాం ఇప్పుడు. ఇదండి బ్యాక్ సీటింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ లెగ్ రూమ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలండి. అండ్ ఈ షోల్డర్ రూమే కొంచెం బ్యాడ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ 3 మెంబర్స్ అయితే మనకి లెగ్ రూమ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే షోల్డర్ రూమ్లోనే ఈ సోనెట్లో మనకి ప్రాబ్లం ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ కంపారిటివ్లీ కాబట్టి మనం ఇంతకన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము దీంట్లో. అండ్ బ్యాక్ సైడ్ చూడవచ్చు మనకి. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఏసీని ప్రొవైడ్ చేస్తాం కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ప్రకారంగా. అండ్ సరౌండెడ్లో మనకి సిల్వర్ ఫినిషింగ్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అండ్ మొబైల్స్ వ్యాలెట్స్ అంటే ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ షోల్డర్ రూమ్ తప్ప మిగతా ఏ పార్ట్లో మనకి ఏ ప్రాబ్లం లేదని చెప్పుకోవాలండి. అండ్ సెంటర్లో మనకి రూఫ్ ల్యాంప్ అండ్ మ్యాప్ పాకెట్స్ అయితే ఏం రావట్లేదండి బ్యాక్ సైడ్లో, నో మ్యాప్ పాకెట్స్. అండ్ ఇన్సైడ్ అసిస్ట్ గ్రిప్స్ విత్ సూట్ హోల్డర్ హుక్. అండ్ ఫ్రంట్ డాష్బోర్డ్ చూడవచ్చు, కాక్పాట్ డిజైన్ ఇన్స్పైర్డ్ ఫ్రంట్ డాష్బోర్డ్. అండ్ రేర్ పార్సల్ ట్రే. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. బూట్ స్పేస్ చెక్ చేద్దాం, లెట్స్ గో. అండ్ బ్యాక్ డిజైన్ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ న్యూ లోగోతో చాలా డీసెంట్ అండ్ స్టైలిష్ లుకింగ్తో తీసుకొచ్చారండి. అండ్ ఈ న్యూ లోగో అనేది ఈ సోనెట్ వెహికల్కి బ్యాక్ ప్రొఫైల్కి చాలా పర్ఫెక్ట్గా డిజైన్గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ టైల్ ల్యాంప్స్ కూడా చూడవచ్చు మనకి 2 పీస్ రేర్ టైల్ ల్యాంప్స్. అండ్ రైల్లో చూడవచ్చు 2 పీస్ హార్ట్ బీట్ టైల్ ల్యాంప్స్ విత్ హార్ట్ బీట్ రిఫ్లెక్టర్. అండ్ చూడవచ్చు 2 టైల్ ల్యాంప్స్ విత్ రివర్స్ ల్యాంప్ విత్ ఇండికేటర్. అండ్ లార్జ్డ్ రిఫ్లెక్టర్ చూడవచ్చు బ్యాక్ సైడ్లో. అండ్ న్యూ కియా అప్డేటెడ్ లోగో విత్ రివర్స్ పార్కింగ్ కెమెరా.
and defogger lines, LED high stop mount, and new designed piano black finish C pillar, and download చూడొచ్చు రేర్లో సిల్వర్ SUV skid plate with dual reflectors with number plate lamps. అండ్ అండర్ బాడీ చెక్ చేసుకోవచ్చు, మనకి ఈ విధంగా ఉంటుందండి విత్ ఎగ్జాస్ట్ టైల్ పైప్, రివర్స్ పార్కింగ్ కెమెరా, అండ్ మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఎలక్ట్రికల్ మ్యాగ్నెట్ టైల్ గేట్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు బూట్ స్పేస్ చూడడం మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ పార్సల్ ట్రైని కూడా మనకి బూట్కి స్టిక్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా. ఒకవేళ వద్దనుకుంటే దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను నెక్స్ట్లో. అండ్ బూట్ స్పేస్ చూడొచ్చు ఫ్రెండ్స్, 392 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నాం, హైయెస్ట్ సిగ్మెంటెడ్ బూట్ స్పేస్. అండ్ మీకు టాప్ ఎండ్లోకి వెళ్తే మనకి బూట్ ల్యాంప్ కూడా రావడం జరుగుతుందండి. అండ్ ఈ ప్లేస్ మనకి బూట్ ల్యాంప్ కూడా ఇన్సర్ట్ చేశారు. అండ్ ఇక్కడ చూడవచ్చు సేఫ్టీ రెడ్ ట్రయాంగిల్. అండ్ కియా చూడవచ్చు, కియా మోటార్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ స్పేర్ వీల్ జాక్రాట్స్ టూల్ కిట్ మనకి కింద ఉంటుందండి. అండ్ స్పేర్ వీల్ డయామీటర్ వచ్చేసి మనకి 195, 65 ఆర్ 15 ఇంచ్ స్టీల్ వీల్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చూడవచ్చు ఒకవేళ కావాలనుకుంటే మనకి ఈ రేర్ పార్సల్ ట్రే కూడా రిమూవ్ చేయవచ్చు అండి. అండ్ దానికన్నా ముందుగా మనకి బ్యాక్ సీట్ని ఫుల్ బెంచ్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఈ హుక్స్ని పుల్ చేసి బ్యాక్ సీట్ని అయితే మనకి ఫుల్ బెంచ్ ఫోల్డబుల్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా. అండ్ కావాలనుకుంటే మనకి పార్సల్ ట్రే కూడా రిమూవ్ చేయవచ్చు అండి, చూపిస్తాను అది కూడా. ఈ విధంగా పార్సల్ ట్రే కూడా రిమూవ్ చేసుకోవచ్చు అండి. అండ్ చూడవచ్చు ఆఫ్టర్ బెంచ్ ఫోల్డింగ్ బూట్ స్పేస్ చూడవచ్చు మనకి ఈ విధంగా అవుతుందండి. చాలా ఆసమ్ బూట్ స్పేస్ అయితే అవుతుంది. మీకు ఒక లగేజ్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే మనకి ఈ విధంగా బెంచ్ ఫోల్డ్ చేసుకుని అయితే మనకి లగేజ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా చేసుకుంటే మనకి ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే ట్రావెల్ చేయడానికి ఉంటుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఓపెనింగ్ లైట్ చూడవచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ 45 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకు ఫ్రంట్ ఇంజిన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఇప్పుడు మనకు ఫ్రంట్ ఇంజిన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంజన్ హూడ్ చూడడానికి మనకి ఈ విధంగా కనబడుతుంది. అండ్ సోనైట్లో మనకి డీజిల్లో 2 ఇంజన్స్ అండ్ పెట్రోల్లో 2 ఇంజన్స్ ఉన్నాయండి. అండ్ మనం చూస్తుంది 1.2 లీటర్ ఇంజన్, 200cc ఇన్లైన్ 4 సిలిండర్ అడ్వాన్స్డ్ స్మార్ట్ స్ట్రీమ్ హుండై కప్పా MPI పెట్రోల్ ఇంజన్. అండ్ 83 PS 150 న్యూటన్ పవర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందండి విత్ 18.4 kmpl. అండ్ 45 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ పెట్రోల్ మనకి 1000cc ఇన్లైన్ 3 సిలిండర్ BS6 హుండై కప్పా టర్బో GDI పెట్రోల్ ఇంజన్. అండ్ 120 PS 172 న్యూటన్ పవర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 18.2 యావరేజ్ ఫ్యూల్ ఎకనామీతో. అండ్ డీజిల్లో మనకి 1500cc ఇన్లైన్ 4 సిలిండర్ BS6 రీఫైండ్ CRDI WGT టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అండ్ 100 PS 240 న్యూటన్ పవర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 24.1 kmpl. అండ్ ఇంకోటి ఇంజన్ ఉందండి. అండ్ 1500cc ఇన్లైన్ 4 సిలిండర్ BS6 రీఫైండ్ CRDI VGT టెక్నాలజీతో, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ 115 PS 250 న్యూటన్ పవర్ ఆఫ్ టార్క్ విత్ 19 kmpl క్లైమ్ చేస్తుంది. అండ్ చూడవచ్చు ఇంజన్ హుడ్ చూడడం మనకి విధంగా ఉంటుందండి. అండ్ ఇప్పుడు చూస్తుంది 1.2 లీటర్ ఇంజన్ స్మార్ట్ స్ట్రీమ్. అండ్ ఈ వెహికల్ మనకి సేఫ్టీ ఫీచర్ చూసినట్టయితే మనకి ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ విత్ రివర్స్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టైల్ ల్యాంప్స్ అండ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, స్పీడ్ సెన్సింగ్ ఆల్ డోర్ లాక్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, ఫ్రంట్ ప్రొజెక్టర్ టైప్ ఫోగ్ ల్యాంప్స్, ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో చాలా ఉన్నాయండి. ఇదండి కియా సోనెట్ గురించి డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు డౌట్స్ మాత్రం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేశాను. ఇది ఫస్ట్ టైం ఎవరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద ఇన్స్టెంట్ నోటిఫికేషన్, ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణారెడ్డి సైనింగ్ ఆఫ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.